నా ఛానల్‌ను వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు సర్జరీ జరిగిన తర్వాత పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా! మా వదిన నన్ను చీర పెట్టించుకోవడానికి రమ్మని పిలిచింది. ఇదేనండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. వెళ్ళిన తర్వాత ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకుందామని వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చుట్టుకుంటే గోరింటాకు కోసుకున్నాము. కోసిన గోరింటాకును రోట్లో వేసి రుబ్బాము. చిన్నప్పుడు మా అమ్మ కూడా గోరింటాకు రోట్లో వేసి రుబ్బి మా అందరికీ పెట్టేది. మా వదిన నేను గోరింటాకు పెట్టుకున్నాము. ఆషాఢ మాసం అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు కదా! ఇప్పుడంటే ఒక గంట ఉంచుకుని తీసేస్తున్నాం కానీ మా చిన్నప్పుడు త్వరగా అన్నాలు తినేసి అందరం గోరింటాకు పెట్టుకొని రాత్రంతా ఉంచుకునేవాళ్ళం. ఆ గోరింటాకు ఎక్కడ రాలిపోతుందోనని కదలకుండా అలాగే పడుకునేవాళ్ళం. తెల్లారి లేచిన తర్వాత గోరింటాకు తీసి ఎర్రగా పండిన ఆ చేతులను కాళ్ళను చూసుకొని నాది ఎర్రగా పండింది అంటే నాది ఎర్రగా పండిందని చూసుకొని మురిసిపోయేవాళ్ళం. గోరింటాకు పెట్టుకునేటప్పుడు అరచేతిలో బంతి ఆకు గాని మందార ఆకు గాని వేసుకుని చెయ్యంతా గోరింటాకు పెట్టుకునేవాళ్ళం. ఇప్పటిలా అప్పుడు డిజైన్లు అవి పెట్టుకోవడం వచ్చేది కాదు కదండి. అరచేతిలో చందమామ లేదా అరబిళ్ళ వేసుకుని చుట్టూ చుక్కలు పెట్టుకునేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. అప్పట్లో ఒక సినిమాకి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ చిన్న అనుభవం కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేది. తర్వాత మా వదినతో బట్టలు పెట్టించుకుని తిరిగి మా ఇంటికి వచ్చేసాను.